25 ఏళ్ల క్రితం జరిగిన మీ వివాహం గురించి ఇప్పుడు కూడా చర్చ పెట్టి దాన్ని ఇంకా వివాదం చేద్దామని చెప్పేసి చూస్తున్న తరుణంలో మీ దాకా వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు, మీకు అది ఎలా అనిపిస్తూ ఉంటుంది? అది అట్లాంటి ఎన్ని ఎదుర్కొన్నానంటే ఈ టీడీపీ నాయకులు చేసిన దుర్మార్గం నా పట్ల అంతా ఇంత నా పట్ల అని అనుకుంటున్నారు వాళ్ళు. అది ఎన్టీఆర్ గారి పట్లే చేశారు, అతి దారుణం చేశారు. పబ్లిక్గా కొన్ని లక్షల ముందు అనౌన్స్ చేసి పెళ్లి చేసుకున్నటువంటి ఎన్టీఆర్ గారిని, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని అసలు ఆ పెళ్ళి కాదు అన్నట్టు చిత్రీకరించడానికి వీళ్ళ కుట్రకి మా పెళ్ళిని కూడా వాడుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మేమంటూ లేకపోతే ఆయన నేను ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేదు, పార్టీ కూడా ఉండే ప్రశ్నే లేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో పడిపోయేది. దానికి మళ్ళీ ఊపిరి పోసి 258 సీట్లు కమ్యూనిస్టులతో సహా గెలిపించి ఇచ్చినందుకు మా ఇద్దరిని వాళ్ళు ఏ విధంగా అవమానాలు చేశారో లోకమంతా చూస్తూనే ఉంది. అది తట్టుకోలేక ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు, నన్నేమో రోడ్డు పాలు చేశారు. ఇన్ని అవమానాలు వీటన్నిటినీ కూడా సహిస్తూనే ఉంటే నా కులం కాదని ప్రచారం చేశారు. అదేవిధంగా నా అసలు ఈమె వల్ల ఈమె పార్టీకి ప్రచారమే చేయలేదని చెప్పి ప్రచారం చేశారు. దుష్టశక్తి అనేదాకా కూడా అలాగే దుష్టశక్తులు సైతాన్లని పేర్లు నాకు తగిలించారు. ఇక్కడ వాళ్ళు కాక పక్క రాష్ట్రాల వాళ్ళని కూడా పిలిపించి మరీ తిట్టించారు. ఎందుకు ఇంత దుర్మార్గం చేశారంటే వీళ్ళు చేస్తున్న ఒక భయంకరమైన తప్పుని సమర్థించాలి అంటే అవతల వ్యక్తి మీద అంత బలమైన ఆరోపణలు చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నందువల్ల ఆ విధంగా ఏ ఒక్కదానికైనా నిలబడ్డారా అంటే ఒక ఎంక్వైరీ కానీ లేకపోతే ఒక చర్చకి కానీ దేనికైనా నిలబడ్డారా అంటే నిలబడరు. ఏ ఆరోపణలే తప్ప నిరూపణలు అనేది లేనటువంటి ఒక దుర్మార్గపు వ్యవస్థని చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే తెలుగుదేశం పార్టీలో నేను చూశాను. ఎంత దారుణమైన వ్యక్తులు అక్కడ ఉన్నారంటే మరి వాళ్ళకి తల్లి చెల్లి వీళ్ళందరూ కూడా ఉండుంటారు కదా. ఎన్టీఆర్ దేవుడు అంటారు, ఎన్టీఆర్ భార్యని అగౌరవపరుస్తారా? ఎక్కడి న్యాయం ఇది? నా భార్య దేవత అని చెప్పుకున్నటువంటి ఒక మహానుభావుడు ఇల్లాలని నేను అంటే అందరూ కాదులేండి, అందులో 90% ఇప్పటికో టీడీపీలో నన్ను గౌరవించే వ్యక్తులు ఉన్నారు. ఎదురుపడ్డప్పుడు కానీ లేకపోతే ఏనాడు ఒక్క మాట కూడా నన్ను విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడలే. ఇప్పుడు వచ్చారు పైచికారులు కొంతమంది, వాళ్ళకేం తెలియదు, ఆనాటి చరిత్ర ఏంటో తెలియదు. ఎన్టీఆర్ వాళ్ళ జీవితంలో చూసుండరు, ఆయన ఆశయాలు ఏంటో తెలియవు, లక్ష్మీపార్వతి మంచితనం ఏంటో తెలియదు. అట్లాంటి వ్యక్తులు ఏంటంటే యువ నాయకుడు ఉన్నాడు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఆయన మెప్పించాలంటే తిట్టమని చెప్పి ఆయన. అందుకే ఒక అవగాహన లేని నాయకులు రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థ పాడవుతుంది, అదేవిధంగా పార్టీ కూడా పాడవుతుంది అనడానికి ఈరోజు టీడీపీ ఉదాహరణ. చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు అంటే ఆయన తన అధీనంలో ఉన్నంత వరకు కొంత డిగ్నిఫైడ్గా నడిచింది పార్టీ విధానం అనేది. ఎందుకంటే ఐటీ అనో ఏదోనో కొంచెం ఆ వైపు అతను ఆలోచించాడు. కానీ అతను కొడుకు చేతిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు మొత్తం చంద్రబాబు నిస్సహాయుడు పార్టీలో చెప్పాలంటే. అతను చేసేది ఏమీ లేదు. ఈ కొడుకు ఎట్లాంటి వాడో దేశమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు. వెరీ మెచ్యూర్డ్ పర్సన్ ఆయన. అస్సలు అంత అవగాహన లేని వ్యక్తి, అంత అపరిపక్వమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో నేను ఇంతవరకు చూడలే. అతనికి ఏ భాష రాదు, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. ఏ భాష రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఒక్కడే, లోకేష్ ఒక్కడే ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి అతని సబ్జెక్టు తెలియదు. చుట్టూ 10 మందిని పెట్టుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి జీతాల రూపంలో ఇస్తూ ఆఖరికి ఈయనకి తెలుగు నేర్పే ఆయనకు కూడా 10 లక్షల రూపాయలు ఇస్తున్నారంటే ఎవడి సొమ్ము వీళ్ళు ఇంత దారుణంగా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తూ ఈయనకు తెలివితేటలు నేర్పుకునేటువంటి కర్మ మరి ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిందంటే ఇంకేమనుకోవాలి చెప్పండి. ఎంతోమంది తెలివైన వాళ్ళు కష్టాలు పడుతున్నారు, కష్టపడి చదివి పైకి వచ్చారు. కేవలం ఒక 10,000 రూపాయలు ఉంటే చాలు మా బతుకు తెరువు కోసమని ఎంత మేధావులు ఈ దేశంలో అల్లాడిపోతుంటే ఉద్యోగాల కోసం ఏమీ లేనటువంటి ఒక పనికిమాలిన వాడిని తీసుకొచ్చి నువ్వు పార్టీ చేతిలో, ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పి ప్రజల మీద రుద్ది అందులో ఒక ఇమెచ్యూర్డ్ పర్సన్ తీసుకొచ్చి పరిపక్వత లేనటువంటి వాడిని తీసుకొచ్చి నువ్వు అధికారం మొత్తం చేతిలో పెడితే వాళ్ళు ఏం చేస్తారు అదే చేస్తున్నాడు. అందువల్ల ఆ అపరిపక్వమైనటువంటి విధానాలతోనే ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర పార్టీని ఎంత భ్రష్టు పట్టించాలో అంత పట్టించేశారు. పచ్చి అబద్ధాలు, తిట్లు, వ్యక్తిగతమైన దూషణలు,
చివరికి ప్రతిపక్ష నేతను కూడా చంపడానికి ప్రయత్నం చేసే నీచమైన ఒక రాజకీయ కుట్ర జరిగింది అంటే అది నీ కొడుకు వల్ల కాదా? నువ్వు సరి చేసుకోలేకపోతే ఇక ఎప్పటికీ అది బాగుపడిన విధంగా తెలుగుదేశం పార్టీ పతనం అయిపోయింది. అదే చెప్పాను నేను, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా అదే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను. అంటే ఒక మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేశారని మీరు అంటున్నారు, ఎన్టీఆర్ కుమారులు కూడా సహకరించడం జరిగింది కదా, ఇప్పుడు కూడా అటువైపే ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఒక కుటుంబాన్ని మొత్తాన్ని ఆయన లాక్కున్నాడంటే మీరు ఒప్పుకుంటారా దాన్ని? ఎందుకంటే ఎన్టీఆర్ కొడుకు, నేను ఎప్పుడు ఒకటే మాట, ఆ విషయం నేనేం తేడాగా చెప్పలే. ఆ రోజు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే దాంట్లో జరిగిన కుట్రలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయటంలో అతను సక్సెస్ అయ్యాడు. ఏ విధంగా అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతమైన పేరు లక్ష్మీపార్వతికి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎగబడి సన్మానాల మీద పోటీలు పడి సన్మానాలు చేశారు. మీ అందరూ గుర్తుండే ఉంటుంది. ఉమెన్ ఆఫ్ ది ఇయర్, తర్వాత లక్కీ పార్వతి అదృష్ట దేవత మాకు పార్టీకి వచ్చింది, ఆమె వల్ల ఇన్ని సీట్లు గెలిచామని ఒకటి పొగడ్తలు పేపర్ నిండా. ఇదంతా కూడా ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. వాస్తవం, జలసిపడ్డారు. అందులో కూడా నేను తప్పు పట్టట్లేదు. అందులో ఎన్టీఆర్ కొడుకులు కూడా చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్, వాళ్ళకంతా ఎప్పుడు అనుభవం వాళ్ళకి లేదు రాజకీయపరమైన, వాళ్ళు ఎప్పుడు రాలేదు బహిరంగంగా రాజకీయాలకి. కానీ బాధ ఎక్కడ కలుగుతుందంటే నీ బావ వేసినటువంటి ఆ కుట్రలో ఒక పావులుగా మీరు మారిపోయి చివరికి నీ తండ్రి ప్రాణాలు కూడా తీసుకునేంత పరిస్థితికి మీరు కూడా అందులో భాగస్వాములు అయ్యారనుకున్నప్పుడే బాధ కలిగింది నాకు కూడా. నువ్వు మీ తండ్రి వైపు ఉన్నట్టయితే మీరు కింగులై ఉండేవాళ్ళు. వాస్తవాలేంటో తెలుసుకోకుండా కేవలం ఒక లక్ష్మీపార్వతి మీద ఈర్ష్యతో మీరు అతనితో చేతులు గలపటం వల్ల ఇట్లాంటి దురదృష్టకరమైన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత హరికృష్ణ తెలుసుకున్నారు, ఆయన చాలాసార్లు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే చేతులు గాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం, ఇంకా ఆయన అటువైపు ఉండడం కూడా ఆ స్టేట్మెంట్కి వాల్యూ లేకుండా చేశారు. ఆయన కూడా కరివేపాకులా తీసి పడేశారు పక్కన. అందువల్ల మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను, బాలకృష్ణ గారు మిమ్మల్ని ఫస్ట్ ఒప్పుకున్నారు యాజ్ అ మదర్, అంటే ఎన్టీఆర్ గారు. బాలకృష్ణే కాదు, ఫ్యామిలీ అందరూ వచ్చారు. మా గవర్నమెంట్ వచ్చాక ప్రతి ఇంటికి నన్ను తీసుకెళ్లారు. ఒక హరికృష్ణ తప్ప, పురంధరేశ్వరి వాళ్ళు తప్ప అందరం కలిసిపోయాం. అందరి పిల్లలు మా దగ్గరే పెరుగుతూ ఉండేవాళ్ళు. బాలకృష్ణ పాపం ఫస్ట్ నుంచి ఇక అమ్మ అనుకుని నా చుట్టూనే తిరిగేవాడు. పెళ్ళైన దగ్గర నుంచి మా గవర్నమెంట్ రాకపోయే ముందు కూడా బాలకృష్ణ మా దగ్గర ఎక్కువగా ఉండేవాడు. అట్లా అబ్బాయి ఒక్కడు మంచి చాలా స్వచ్ఛమైన మనస్సు అబ్బాయిది. వీళ్ళందరూ కూడా ఇష్టపడ్డారంటే అట్లాగే అంటే ఒక ప్లాన్లో భాగంగా ఆ కుటుంబంలో ఒకే ఒక వ్యక్తి వాళ్ళందరినీ కూడా చేయగలిగింది, ఒక దారికి తీసుకురాగలిగింది, తీసుకెళ్ళి అతనితో కలపగలిగింది. దాంట్లో ఆమె సక్సెస్ అయ్యారు, అందులో సందేహమే లేదు. అట్లా వాళ్ళు అమాయకంగా పోయారు తప్ప నేను అనుకోవటం. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆమె ముఖ్యమంత్రి అయిపోతుంది, ఆమె ఇదవుతుంది, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇంత గౌరవమా, అది ఇదని సహజంగానే మరి ఉంటుందిగా. అది నేనేం తప్పు పట్టట్లేదు ఆ జలస్ని. ఆ జలస్తో ఏం చేశారంటే ఈ దేశానికి ప్రధాని కాదగినటువంటి ఒక మహా వ్యక్తిని జార్చుకున్నారు, పోగొట్టుకున్నారు. కొద్ది నెలలేగా, ఆ 4 నెలలుంటే ఆ మహానుభావుడు ప్రధానమంత్రి అయ్యేవాడు, ఇంకెవ్వరు లేరు ఆల్టర్నేటివ్. అట్లాంటి ఒక ప్రధానిగా అయితే ఈ దేశమే బాగుపడి ఉండేది ఆ మహానుభావుడి చేతిలో. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవటమే కాకుండా మీరు పోగొట్టుకోవడం పెద్ద ఇది కాదు, మీకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే మీరు చేసిన దుర్మార్గానికి. కానీ ఈ దేశం పోగొట్టుకుంది, మీ వల్ల పోగొట్టుకుంది. ఒక దుర్మార్గుడితో చెయ్యి కలిపి మీరేం చేశారంటే ఒక వ్యక్తిని కూల్చేశారు. అది వ్యక్తి కాదు, అదొక వ్యష్టి, ఆయన ఒక సంస్థ, అది వ్యవస్థ. అది అట్లాంటి వ్యవస్థని మీరు దెబ్బతీశారు. ఆయనే బ్రతికుంటే ఈ దేశానికి ప్రధాని అయి ఉండేవారు. ఎన్నో సంస్కరణలు అమల్లోకి వచ్చాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక విధానాలు ఆయన ఎప్పుడూ కూడా చెప్తూనే ఉండారు. గిరిజన చట్టాలు ఒకటి మార్పు చేయాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, అదేవిధంగా ఇంకా వీకర్ సెక్షన్స్కి ఎన్నో మేలు జరగాల్సిన అవసరం ఉంది, దానికి తగిన నేను ప్రధానమంత్రి అయితే సవరణ చేస్తానని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. అందువల్ల ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని మీరు కేవలం ఒక ఈర్ష్యతో, స్త్రీ మీద ఉండే ఈర్ష్యతో దూరం చేసుకున్నారు. మీరు చేసి వ్యవస్థనే దెబ్బతీశారు. Like and subscribe Eagle Media Works.